नमोऽस्मदाचार्यपरम्परेभ्यो नमो नमो भागवतव्रजाय नमोऽस्मनन्तामगामरेभ्य नमः श्रीशिवते नमोऽस्तु अपराधसहस्रभाजनं पतितमेव भवार्णवोदयगतिं शरणागतिं केवलमात्मसात्कुरो अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्परगुरुभ्यो नमः स्वाचार्येभ्यो नमः पूर्वाचार्येभ्यो नमः श्री 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 परमसविधुवाभयगुरुभ्यो नमः श्री 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 भारद्वाजगुरुभ्यो नमः श्री 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 त्रिदण्डी श्रीमन्नारायण रामानुजनजय स्वामी गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः। ఓం నమో వెంకటేశాయ. తుంగుంట స్వయంభూ సింహముఖ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి నాలాయర దివ్య ప్రబంధ సేవాకాలానికి స్వాగతం. ఈరోజు ఇయర్ప అనేటువంటి ముదలయాల్వార్, పోయిగయాల్వార్, భూతద్దాల్వార్, పేయాళ్వార్లు మనకు అందించినటువంటి ఈ ఇయర్పాని మనము సేవించుకునే ప్రయత్నం చేద్దాం. సాహిత్యులరా శ్రీశైలేజదయాపాత్రం దేవక్త్యాదిపునార్ణవం యతీంద్రపురోణం వందేరం జయమాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యం అచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోతస్థితరానే తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయకసింధోర్రామానుజస్య చరణో చరణం ప్రపచ్చే. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆజ్యశనః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీకులం ప్రణమామి మూర్ధనా. భూతం సరస్య మహదాకుయపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణం పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనిం ప్రదోస్వి నిత్యం. గురుముఖమనదీత్య ప్రాహవేదానశేషాన్ నరపతి పరిక్లిప్తం శుల్కమహదాత్కామః శుచరమౌరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి. తులాయాం శ్రవణే జాతం కాంక్ష్యాం కాంచనవారిజాత్ ద్వాపరే పాంచజన్యాంశ సరోయోగినమాశ్రయే తురాశ్రవిష్టాసంభూతం భూతం కల్లోలమాలినః తీరే కుళ్ళోత్పలే మల్లాపూర్ణనీడే గదాంశజం తులాశతభిషగ్జాతం మయూరపురికైరవాత్ మహాంతం మహదాఖ్యాతం వందే శ్రీనందనాంశజం. అందరు ఆల్వార్ల కంటే ముందు అవతరించి ఈ భూమండలమున అజ్ఞానాన్ని పోగొట్టి వెలుగు చూపించుటకు గాను ఈ ముగ్గురు ఆల్వార్లు చక్కటి తమిళంలో భగవంతుని గురించి పాశ్యములు పాడి దారి చూపించుట వలన ప్రథమ ఆల్వార్లుగా ప్రసిద్ధికెక్కినారు. వార్లే ముదలయ ఆల్వార్, పోయిగై ఆల్వార్, భూతద్దాల్వార్. దీర్ఘ శరణాగతి. ఏందయ్యా దీర్ఘ శరణాగతి అంటే, తిరువాయుమొழிయందు తిరుమంత్రార్థము, చర్మశ్లోకార్థము, తత్వత్రయము, అర్ధపంచకము ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. కానీ శ్రీమన్మంత్రరత్నం భగుద్వయార్థమే ముఖ్యముగా ప్రతిపాదించబడుతున్నందున ఈ తిరువాయుమొழிకి దీర్ఘ శరణాగతి అని చెప్పేసి పేరు విరాజిల్లింది. ఒక గొప్ప మత్స్యము మహాబల పరాక్రమ సంపన్నమై పారినంత మాత్రమున మహార్ణవము కొంచెమైనను చలింపదు. అంటే ఒక గొప్ప మత్స్యము, చేప, తిమింగలం అనుకోండి, ఎంత బలపరాక్రమైనదా కూడా అది సముద్రంలో పొర్లితే సముద్రానికి ఏమాత్రం కూడా చలనం ఉండదు. అంటే భయం కానీ ఇబ్బంది కానీ అంటారు కదా, అలా చలనం ఉండదు. అట్లే బ్రహ్మగానాది సత్యాదైశ్వర్యములు భగవద్భక్తుల గంభీర హృదయములు కలచనేరవు. ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు అంటారు కదా, ఆనందము, అష్టైశ్వర్యము, సుఖము, భోగము ఇవన్నీ కూడా భగవద్భక్తుల గంభీరమైన హృదయాలను
చెలింపనేరవు అంటే డిస్టర్బ్ చేయలేవు అనేటువంటిది ఇందులో మనకు తెలియజేస్తున్నటువంటి కదా. సకల చేతనులకు సర్వానిష్ట నివృత్తిపూర్వక కళాభీష్ట ప్రదాయకుడవు శ్రీయప్పతి రమపదమునందు ఉండుట కంటే ప్రయోజనాంతరాపేక్ష విధయుతులకు పరమ ప్రపండ హృదయారవిందములను నివసించుటకే మిగులు ఆశపడును. ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడట? అమ్మవారి చెంత ఉంటాడట స్వామి. ఎక్కడ ఉండటానికి ఇష్టపడతాడట స్వామి? ప్రయోజనాంతరాపేక్ష విరహితులకు, భగవద్భక్తులకు ఏ రకమైనటువంటి ప్రయోజన ఆపేక్ష ఉండదు. నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు సంపద ఇవ్వు, నాకు ధనం ఇవ్వు, నాకు పెద్ద పెద్ద భవంతులు ఇవ్వు, నాకు స్వర్ణ కంకణాలు, ఇలాంటి అపేక్ష లేనటువంటి భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో, స్వామి సేవనే నాకు పరమపదం, స్వామి పాదాలే నాకు శరణం శరణం అని ఉంటారో, అలాంటి ప్రపన్న హృదయారవిందములను నివసించుటే స్వామి మిగుల ఆశపడునట. సముద్రమునందు కలిపిన వెంటనే సర్వనదుల యొక్క నామరూపములు మరిగినట్లు శ్రీపతి పాదార విందములను ఆశ్రయించిన భగవద్భక్తులకు గ్రామ కులాదులు చేయగలిగిన నామరూపాలన్నీ కూడా మారిపోయి భగవత్ పాదారవింద సంబంధమే కొని దాస్యనామాదులు సిద్ధించుచున్నవి. నదులన్నీ కూడా నదీనాం సాగరోగతి. అలాగే నదులన్నీ కూడా సాగరంలో కలిసిన పిదప వాటి నామరూపాలన్నీ కూడా ఎలాగైతే మటుమాయమవుతాయో, భగవంతుణ్ణి ఆశ్రయించిన భక్తులకు కూడా వారి వారి నామాలన్నీ కూడా పోయి వారికి భగవద్భక్తి సిద్ధిస్తుంది, దాస్యనామాలు సిద్ధిస్తాయి. ఆత్మవస్తువు సురనర తీయక్ స్థావరములలో ఏదేను కానీ ఇక నిర్మల జ్ఞానానంద స్వరూపుడవు శ్రీమన్నారాయణునికి దాసభూతము. స్వస్వరూప విజ్ఞానములను హస్తగతములు రించుకొనిన విజ్ఞులకు సుఖదుఖ కారణ కలాపములన్నీ చెలింపక మమత అహంకార రహితులై ద్వంద్వాతీతులు అవుదురు. స్వస్వర విజ్ఞానం కలిగినటువంటి హస్తగతములు రించుకున్న విజ్ఞానులకు సుఖదుఖాలు అనేటివి ఒక తామరాకు మీద నీటి బిందువు లాంటి అట. అలాంటి వారు ఓ మూఢ మనస్సా భక్తి సులభుడగు శ్రీమన్నారాయణుని చరణారవిందములను ఆశ్రయించిదివేని పురాతన కర్మములను యమకింకుర వలన భయమున్నను నరకయాతనము సంభవించవు. ఏమంటున్నాడు? ఇంకా శ్రీమన్నారాయణ చరణాబిందములను ఇంకా మనం ఆశ్రయించితే ఏం జరుగుతుందట? పూర్వకర్మలను మనం చేసినటువంటి పూర్వకర్మల అశుభ ఫలితాలు, అదేవిధంగా యమకింకరుల వలన భయము, నరకయాతన మనకు సంభవించదు అని చెప్తున్నాడు. వత్సలముడగు పరమాత్ముడు తన భక్తుల దోషములను కూడా గుణములుగా ఎంచి పరమ భోగ్యములుగా స్వీకరిస్తాడట. అప్పుడే ఈయన దృఢ యొక్క దేహమునందలి మాలిన్యమునంతయు కూడా పరమ సాధువైన గోవు దానినంతయు భక్షించి శుద్ధిపరుచు రీతిగా ఆ శ్రీయప్పతి స్వచరణ కమల సమాశ్రితులకు భక్తుల దోషములను భోగ్యముగా గ్రహించి వారిని తన వాత్సల్య గుణముచే పరిశుద్ధులుగా చేస్తాడట. చూసారా భగవంతుడు ఎంత ప్రీతి భక్తుల పట్ల. అప్పుడే ఈయన దూడకున్నటువంటి మాలిన్యాన్ని అంతా కూడా ఆ గోమాత మొత్తం కూడా తినేస్తుంది, తిని దాన్ని శుద్ధి చేస్తుంది. అదేవిధంగా పరమాత్ముడు కూడా భక్తుల దోషాలన్నింటినీ కూడా తనను ఆశ్రయించిన భక్తుల దోషాలన్నింటినీ కూడా తనే స్వీకరించి భక్తులను పరిశుద్ధులుగా చేసి వారిని హక్కును చేర్చుకుంటాడట ఆ పరమాత్ముడు. కాబట్టి మనము ఆ పరమాత్మ చరణారవిందముల దగ్గరనే ఎప్పుడు కూడా ఉందాం, ఆ పరమాత్మని సేవించుకుందాం. పొయ్గై ఆళ్వార్ ద్వాపర యుగమున ఒక సిద్ధార్థి నామ సంవత్సరమున అల్పిషి నెల శుక్లపక్ష అష్టమి తిథి మంగళవారంలో
శ్రవణ నక్షత్రంలో భగవంతుని శంఖమగు పాంచజన్యము అంశమున కాంచీనగరంలో ఒక కొలనులో బంగారు తామరలో అవతరించినారట పొయ్గై ఆళ్వార్. ఈ భూతద్దాళ్వార్ పొయ్గై ఆళ్వార్లు అవతరించిన మరునాడు తిరుక్కడల్ మల్లెలో అంటే మహాబలిపురంలో విరిసిన నీలోత్పల పుష్పంలో ధనిష్ఠా నక్షత్రంలో భగవంతుని గద అగు కౌమోదికి అంశమున అవతరించారంట. చూడండి, ఆయన శ్రవణ నక్షత్రం, ఈయన ధనిష్ఠ నక్షత్రం. అంటే కేవలం ఇద్దరికి ఒకటే నక్షత్రం తేడా. అంటే నీ తర్వాత నేను అనేటువంటి పద్ధతిలో ఇద్దరు కూడా అవతరించినారు అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. పేయాళ్వార్ భూతాళ్వార్ అవతరించిన మరుదినమున శతభిష నక్షత్రమున భగవంతుని ఖడ్గమైన నందకి అంశమున తిరుమళ్ళాపూర్లో ఒక బావిలో చెవ్వళ్ళి పువ్వు అంటే ఎర్ర కలువ పువ్వులు అవతరించినారట. పొయ్గై ఆళ్వార్. ఈ ముగ్గురు కూడా అప్రాకృత అయోనిజులు అంటే తల్లి గర్భము నుండి వచ్చిన వారు కాదు, అయోనిజులు. ఈ ముగ్గురు కూడా అంటే అయోనిజులు అని ఎవరిని అంటారు? సాక్షాత్ భగవంతుడే అయోనిజుడు. ఎవరైతే అయోనిజుడిగా అవతరిస్తారో వారు సాక్షాత్ భగవంతులే. భగవత్ స్వరూపులు కూడా కాదు, సాక్షాత్ భగవంతులే. ఈ మూడు అప్రాకృత అయోనిజులు. వీరు అవతరించినప్పటి నుంచి భగవంతు నుంచి అనుగ్రహించబడి ఆయన కైంకర్యం గావించుచు ఆయన వైభవమునే పాడుచు భాగవత భక్తులకు పరిచర్య చేయుచున్నారు. మరి ఈ ముగ్గురు భగవంతులే కదా, భగవంతుని అనుగ్రహింపడి ఆయన కైంకర్యం ఎందుకు చేస్తున్నారు అనేటువంటి అనుమానం భక్తులకు రావచ్చు. కానీ ఈ యొక్క సమాజానికి మార్గదర్శనం చేయాలి అంటే ఒక గురువు కావాలి. ఆ గురువు అనేటువంటి ఒక గొప్ప నిర్దేశకుడి ద్వారానే ఈ ప్రపంచానికి మేలు కలుగుతుంది అనేటువంటి సదుద్దేశంతో భగవంతుడే ఈ ముగ్గురు ఆళ్వార్ల రూపంలో అవతరించి ఈ యొక్క ప్రపంచానికి మార్గనిర్దేశనం అంటే ఆ భగవంతుడి పాదాల విందాల చరణాల విందాల ఏ విధంగా దగ్గర అవ్వాలి అనేటువంటి ఒక చిన్న సూత్రాన్ని ఈ ముగ్గురి ద్వారా భగవంతుడు ఈ యొక్క ప్రపంచానికి అందించినాడు అని మనం తెలుసుకోవాలి. ఈ ముగ్గురు ఒకే చోట నిలవక భగవంతుని వైభవం ప్రచారం చేసి తిరుగుతున్నారు. చూసినారా, ఈ ముగ్గురు కూడా ఒక చోట లేరు. భగవంతుని వైభవాన్ని ప్రచారం చేస్తూ నలుదిశల అంటే ముగ్గురు మూడు దిక్కులుగా తిరుగుతూ భగవంతుని ప్రచారం చేసినారు. భగవంతుని సేవించుకోండి ఓ జనులారా, మీకు పుణ్యం కలుగుతుంది, భగవంతుని ఆరాధించండి అనేటువంటిది వీరి యొక్క కార్యక్రమం. భగవంతుని ఇచ్చాసారం పొయ్గై ఆళ్వార్ తిరుక్కోలూరులో మృకండముని ఇంట ఒక రాత్రి గడుపుటకు కోరగా ఒక గది ఒకరు పండుకొనుటకు తగినట్లు ఇవ్వబడినది. ఈయన శయనించిన వెనుక భూతద్దాళ్వార్ అచ్చటి చేరి రాత్రి ఉండుటకు చోటు కోరగా ఇరువురు ఉండవచ్చునని చెప్పి చోటిచ్చి ఆహ్వానించినారట. కొద్ది కాలం తర్వాత పేయాళ్వార్ అచ్చటికి చేరి చోటు అడగగా ఒకరు పరుండవచ్చును, ఇరువురు కూర్చోవచ్చును, ముగ్గురైతే నిల్చోవచ్చును అని చెప్పేసి ఇరువురిని ఆయనను ఆహ్వానించి ముగ్గురిని నిల్చుండినారు. ఇట్లు తమ ముగ్గురిని కలిపినటువంటి భగవంతుని గుణ విశేషములు కొనియాడుచున్నారు. వీరి ప్రసంగములలో తనను గూర్చి చెప్పి గుణ విశేషములు విని భగవంతుడు కూడా అచ్చట చేరి వారికి ఒత్తిడి కలిగించున్నాడు. భగవంతుడే అని కనుగొన్న పొయ్గై ఆళ్వార్ వెంటనే வையுந்தகலியாவாழ்கடலே நெய்யாக வெய்யகதிரோன் விளக்காக செய்ய சுடராஜியான் அடிக்கே చోటినేన్ సొల్మాలయ్యరాజునింగవేంద్ర అనేటువంటి ఒక పాశురాన్ని అక్కడ అనుసంధానం చేసినారట. తర్వాత భూతద్దాళ్వార్ అంటారు, ಅಂಬೇದಗಲಿಯಾರುಳಮೇನೆಯಾಗ ಇನ್ಬುರುಗುಷಿಂದೆ ಇಳುದಿರಿಯ ನನ್ನುರಿಗೆ
ஞானச்சுடர் విளకేటినేన్ నారాయణకు జ్ఞాన తమిళ వరందిన్నాన్ అనేటువంటి పాశురాన్ని అనుసంధానం చేసినారట. తర్వాత పేయాళ్వారు శంఖ చక్రహస్తుడైనటువంటి కనకవర్ణమేని గలవాడైన భగవంతుని దర్శించి ఈ పాశురాన్ని అనుసంధానం చేస్తున్నారట. తిరుక్కండేన్ మోన్మేని కండేన్ దిగజం అరుకణాని నిరవం కండేన్ శరిక్లరం పోన్ ఆడి కండేన్ బురుజంగు అమైకై కండేన్ ఇన్నాలి వన్నన్ ఒలిందో అనేటువంటి పాశురాన్ని పేయాళ్వారు అనుసంధానం చేసినారట. వీరు ఈ విధంగా భగవంతుని దర్శించుట చెప్పిన పాశురంలో వరుస 3 తిరువందాదాలుగా ఏర్పడినవి. అవే పొయ్గై, భూత, పేయాళ్వార్. తమ తమ నోటి ద్వారా వెలువడిన కృతులే క్రమముగా మొదటి, 2వ, 3వ మాట్రందాదులుగా పరిణమించినవి. పేయాళ్వార్ తిరుమజిశై అను ఊరు వెళ్ళి అక్కడ శివవాక్యర్ అను శివభక్తుని వైష్ణవుగా మార్చి తిరుమజిశై పిరాన్ అను నామాన్ని వచ్చినట్లు చేసినారు. ఈ విధంగా ఈ ముగ్గురు కూడా చాలా కాలం భగవంతుని గుణ విశేషం ప్రచారం చేస్తూ తుదకు వైకుంఠానికి చేరుకున్నారట ఈ ముగ్గురు కూడా. ஷெய்யதுலாவோனத்திழகத்துதித்தாழியே திருச்சக்கி மாநகரம் ரசிக்க வந்தோவாழியே வையந்தகலினோரும் வெகத்துரைத்தாவாஜியே வனசமரக்கருவதனில் வந்தமைந்தாவாஜியே வெய்ய கதிரோன் தன்னை விளக்கிட்டாவாஜியே வேங்கடவர் திருமலையை விரும்புவாஜியே போய்கே முனி வடவஜகம் பார்பதமும் வாஜியே போம் மொழியும் திருமுகம் భూతలత్తల్ వాజియే. భూతద్దాల్వారు అనుగ్రహించినది. அன்பேதகலினோரம் அருணிலாவாஜியே ஐப்பழீள விட்டத்தில் அவதரித்தாவாஜியே நண்புகள் சேர்கத்தினாள் மலரோவாஜியே நல்ல திருக்கடமள்ளை நாதனார்வாஜியே இன்பொருள் சிந்தி தெரியிட்ட விராவாஜியே எஜில் ஞான சுடர் விளக்கை எட்டினாவாஜியே பான்பொருயையும் திருவரங்கர் புகழரை போவாஜியே பூதத்தார் தாலியை பூதலத்தெழ்வாஜியே. పేయాళ్వారు అనుగ్రహించినది. తిరుక్కండేన్ ఎనరోరం చెప్పినావాజియే சிறந்தாய பிழ்சதரம் ஜனித்தவள்ளர் வாஜியே மறுக்க மழும் மழநகர் வாஜ வந்தோவாஜியே மலருகரியர் எய்தல் வந்தித்து வாஜியே நெருக்கிடவே இடைகளில் நின்ற செல்வவாஜியே நீமி செங்கபடு வெசிகைம்போவாஜியே பெருக்கப்படும் திருமதிப்பினான் திருவோது பாடியே பேயாழ்வார் தாளினை பேருத்தல் வாஜியே.